పంపించేస్తాం. మీరు యూనిఫామ్ లేరు కదా, లైన్ పెట్రోల్ సాధన్. Sir, ask him about his beard also. Okay. లైన్ పెట్రోల్ పిచ్చే వాట్ Good. అమ్మా బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళా ఉండదుగా. Tomorrow morning onwards there is no inspection. Today is end. ఓకే మేడగా పిచ్చే వాట్. Raise your bank. Sir, you can point out them, those who are lacking. The tag should be there, should be known. లైన్ పెట్రోల్ వేస్తున్నాం. दाहिने चलेगा, दाहिने वट. Okay, inspector యొక్క ఉద్దేశాన్ని బట్టి టర్నింగ్స్ కరెక్ట్ చేస్తున్నారో లేదా. See, the second fellow not wear a good color of scouting pant. You can find out that. అవన్నీ నోట్ చేస్తారు. నోట్ చేయడం కాదు, పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే, ఇక్కడే మీరు కాంటాక్ట్ చేసేవాళ్ళు చేస్తాం. అంతే అంటే యాక్చువల్గా అక్కడ చేయాలి, ఇక్కడే చేస్తాను. गुड दाहिने मुड़, पीछे मुड़, बाएं मुड़. दाहिने मुड़, दाहिने मुड़. మనకి యూనిఫామ్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే మనం బయటికి రావాలి. క్యాప్ సరిగ్గా పెట్టావా, క్యాప్ బ్యాగ్ సరిగ్గా పెట్టావా, స్కార్ఫ్ సరిగ్గా పెట్టావా, దానికి ఓగల్ సరిగ్గా పెట్టావా, ఈ బ్యాడ్జెస్ ఎక్కడ ఉండాలి, ఈ బటన్స్ పెట్టుకోవాలి. అలాగే దీంట్లో పాకెట్లో కానీ మన మొబైల్స్ అని పెడతాం, అవి పెట్టకూడదు, బటన్స్ పెట్టుకోవాలి. బ్యాడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు అప్పుడు రావాలి. అంతేగాని ఎలాగపడితే అలాగే యూనిఫామ్తో మనం వచ్చేయకూడదు. క్యాప్ బ్యాగ్ పిచ్చాము, ఈ క్యాప్ అనేది ఎలాగ పెట్టుకోవాలి, కాలు ఎలాగ ముడేయాలి, ఇవన్నీ రాంగ్గా ఉన్నాయి. అవన్నీ ఒకసారి యూనిఫామ్ కోసం పిచ్చాము. మన యూనిఫామ్ ధరించేటప్పుడు కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. క్యాప్ బ్యాడ్జ్ ఎక్కడ ఉండాలి, అలాగే ముడి ఎక్కడ ఉండాలి, ఆ ముడి ఏ విధంగా వేయాలి, క్యాప్ అయిపోయింది, క్యాప్ బ్యాడ్జ్ ఏ విధంగా ఉండాలి, అలాగే స్టాప్ వేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మన ఓగులు ఏ విధంగా పెట్టుకోవాలి, కరెక్ట్ బ్యాడ్జెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. ఇది ఎన్ని సెంటీమీటర్లో మీరు స్కౌట్ మార్క్ తాలూకు పైగా ఉంటుంది, బ్యాడ్జ్ ఉంటుంది. అదే మీకు తప్పుడు మీకు ఉందా లేదు తర్వాత, కానీ ఆ బ్యాడ్జ్ ఎన్ని సెంటీమీటర్లో గుర్తించాలి. అలాగే ఈ పాకెట్ చూసారా, ఈ విధంగా ఉండకూడదు. పెళ్ళ కూడా రూల్ ప్రకారం పెళ్ళ కూడా పెట్టకూడదు.
అలాగే పాకెట్లో ఎటువంటి ఇది పెట్టకూడదు, పెన్లు కానీ మొబైల్స్ కానీ పెట్టకూడదు. అలాగే మన ఫుల్ యూనిఫామ్ ఉంటే రావాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీద కాకి తొట్ట వేసుకొని కింద జీన్ ప్యాంటు లేకపోతే బ్లాక్ ప్యాంట్ వేసుకుని వస్తారండి. ఫుల్ యూనిఫామ్ వేసుకుని వస్తారు. మనం ధరించేటప్పుడు కూడా అలాగే మీ స్కార్ఫ్ అందరూ చాలా రాంగ్ చేస్తున్నారు. దీని మీద నుండి రావాలి ఏంటి, కాలర్ మీద నుండి మేడం గారు పెట్టారు కదా ఆ విధంగా రావాలి. మనం మీద వరకు అలా పెట్టాం కదమ్మా, అది లేకుండా చూస్తే మేడం గారు ఏమి ధరించి చెప్తూ ఉండదు సార్. అలాగే బెల్ట్లు అంటే వీళ్ళు వరకు చెప్తున్నారు, మీరు బెల్ట్ అనేటప్పుడు వీళ్ళు సైడ్కి పెట్టడము లేకపోతే అక్కడక్కడ పెడుతున్నారు. అది చాలా మంది చూశాను, అదే ఫోటోలో చూశాను. అది సెటిల్ పెట్ట కొంతమంది సైడ్కి పెడుతున్నారు, ఈ సైడ్ ఏదో పెడుతున్నారు. అలాగే అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇది ఉంది కదా మనకి, దాని నుండి చేస్తున్నారు. అలా తేకూడదు. సార్ ఇప్పుడు పెట్టారు చూసారా, ఆ విధంగా పెట్టారు. రోడ్స్ ఇవన్నీ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే మన హ్యాండ్కి ఇలాగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా మనం పెడుతున్నాం, అది కాదు. అలాగే మన షూస్ అనేటప్పుడు ఫుల్ షూ ఉండాలి. కొంతమంది హాఫ్ షూ వేసుకొస్తుంటారు. ఫుల్ షూ ఉండాలంటే విత్ లేస్ ఉండాలి. అలాగే సాక్స్ అనేటప్పుడు కొంతమంది చూస్తారు కదా, కనిపించదు కదా అనుకొని ఏదైనా వేసుకోవచ్చు కదా, లోపల అంటారు. బ్లాక్ సాక్స్ వేసుకోవాలి. అలాగే మనం నిల్చునే విధానం, మనం పేడికి దేనికి వచ్చామంటే సాధారణ విధంగా నిల్చోవాలి. విశ్రం ఏ పొజిషన్లో ఉండాలి, పీచే అమౌంట్, దైన అమౌంట్, బాయ్ అమౌంట్ మినిమం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా మంది చూశాను, చేతులు ఏ విధంగా పెట్టారు మీరే చూడండి ఒకసారి. చేతులు ఉండకూడదు. అది సార్ మేడం గారు చెప్తారమ్మా. మినిమం బేసిక్ అనేది ఏ విధంగా నిల్చోవాలి, పేరుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా నిల్చోవాలి. సాధన్, విశ్రం, మినిమం పీచే అమౌంట్, దైన అమౌంట్, బాయ్ అమౌంట్ అనేది మినిమం బేసిక్స్. సెల్యూట్ అనేటప్పుడు మినిమం బేసిక్. చేస్తే కొంతమంది ముందుండి ఇలా తీస్తున్నారు, కొంతమంది ఇలా తీస్తున్నారు. చేస్తే అంటే ముందుండి ఇలా కాదమ్మా, చూడు ఏ విధంగా తీస్తున్నారు చూడండి ఒకసారి. చేస్తే చేస్తే చూడు ఎక్కడ మనం వేలు వెళ్ళాలి, ఎక్కడ మన నిల్చొని కరెక్ట్గా అది నేర్చుకోవాలమ్మా. కొంతమంది సెల్యూట్ అనేటప్పుడు ముందు ఇలా తీస్తున్నారు, మళ్ళీ ఈ విధంగా తీస్తున్నారు. మళ్ళీ ఎక్కడ నుండి స్టార్టింగ్ ఇక్కడ నుండి ఎక్కడ మర్చిపోగలమో అనుకొని ఎక్కడ నుండి రెడీ గుర్చుకుంటున్నారు. అది కాదు, ఇక్కడికి వచ్చేటప్పుడు సావధానంగా వెళ్ళిపోవాలి. అలాగనే గట్టిగా ఊపిరి బిగించేసి ఉండిపోకూడదు. స్మైలింగ్ ఫేస్లో ఉండాలి. సావధాన పొజిషన్కి వచ్చేటప్పుడు స్మైలింగ్ ఫేస్లో కనిపించాలి. ఎప్పుడు కూడా మన ముఖంలో స్మైలింగ్, అలాగే గట్టిగా బయటికి అనడం కాదు, స్మైలింగ్ తెలుసు కదమ్మా, స్మైలింగ్లో ఉండాలి. ఇది మినిమం నిల్చునే విధానం. ఇప్పటికే టైం అయింది. సరే ఓకే. ఫాలో క్లియర్ ఫాలో. మా జాగ్రత్త వినండి ఏ విధంగా చేస్తున్నారు అనేది. లీడరు ఎప్పుడైతే కమ్అవుట్ ఫాలో అవుట్ లీడర్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు లీడర్ 1 స్టెప్ ఎప్పుడైతే ఫార్వర్డ్ వేస్తాడో అదే సెకండ్ లీడర్ ఒక స్టెప్ వెనక్కి బ్యాక్వర్డ్ చేయాలి. చేసి ఇద్దరు ఒకేసారి కదిలి ఈయన రాగానే ఆ ప్లేస్ ఆయన ఆక్యుపై చేయాలి. లీడర్ ఫాలో. మనం ఎప్పుడు కానీ నడిచేటప్పుడు లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ అవుతుంది. జైన్ సార్ మీరు జైన్ అవ్వండి. విశ్రమ్ ఎవరికి నాకా లేకపోతే వీళ్ళక? పెట్రోల్ విశ్రమ్ సావధాన్. నో విశ్రమ్. ఆస్క్ దెమ్ టు కీప్ ఇన్ డిస్టెన్స్ పొజిషన్. ఎందుకంటే మీరు నేర్చుకు ఎన్ని తీసుకోవడానికి అప్పుడు దాకా అటెన్షన్ ఉండలేరు కదా, అది అందుకని విషయం చెప్పండి. Go for sit-ups, at least 2 or 3. Go for sit-ups. మా బాడీ మూమెంట్ కోసం అలాగే
ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్ రైట్ ఉంది, ప్రతిదీ కూడా పాయింట్ అవుట్ చేయొచ్చు అని చెప్పి. తప్పు చేస్తే తప్పని చెప్తారు, రైట్ అయితే రైట్ అని చెప్తారు. నా కోరిక ఏంటంటే ఈ శ్రీకాకుళానికి ఇచ్చి మరి నేషనల్ ఎక్స్పోర్ట్ చేసి ఒకరిని ఇన్స్పెక్టర్గా రమ్మని చెప్పాలి, ట్రైనర్ వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ జరిగితే బాగుంటుంది అని చెప్పి నేను తిరగాలని పనికిరాదు, తిరగాలని జాలి ఎక్కువ, ఏదో ఒక మాట అనేస్తా వదిలేస్తాం అంతే. వాళ్ళైతే కవర్ చేస్తారు.